వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలా మంది వీకెండ్స్లో కానీ లేకపోతే స్పెషల్ అకేషన్స్లో మాత్రమే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు, చాలా టైం టేకింగ్గా. బట్ మనం ఎవ్రీడే డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేసుకుంటూనే తక్కువ టైంలో వర్క్ షెడ్యూల్ బిజీలో ఉన్నా కూడా హెల్దీగా టేస్టీగా రెసిపీస్ చేసుకోవచ్చు. ఆ రెసిపీస్ అన్ని మన హెల్దీ అండ్ టేస్టీలో చూపిస్తుంటాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో యూజువల్గా ఏంటంటే చాలామంది ఒక మిత్ అనుకోవచ్చు అనుకుంటా. సో చాలా టైం టేకింగ్ తీసుకొని పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు కష్టపడితే అమ్మయ్య బిర్యానీ చేసాము టేస్టీగా ఉంటుంది. సో అంత టైం అవసరమా హెల్దీగా టేస్టీగా చేసుకోవాలంటే? సో అంత టైం అయితే అవసరం లేదు, ఎందుకంటే మనం ఎంత కుక్ చేస్తే మనకు అంత సైడ్ ఎఫెక్ట్స్ యాక్చువల్లీ. ఓకే. సో అంత కూడా కుక్ చేయకూడదు, జస్ట్ మ్యారినేషన్ ప్రాసెస్ అదంతటి వరకు ఓకే. బట్ ఎక్కువగా దాన్ని ఓవర్ కుక్ చేసి ఎక్కువగా డీప్ ఫ్రైడ్ అదంతా యాడ్ చేయడం అండ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా యాడ్ చేయకూడదు అనమాట. సో మనకి ఏదైతే మన కిచెన్లో స్పైసెస్ అవైలబుల్గా ఉంటాయో దాంట్లో ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి, అది అందరికీ తెలుసు. సో వాటితో అండ్ అలాగే చికెన్ అండ్ రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్ రీప్లేస్ చేయడం, కొన్ని రీప్లేస్మెంట్స్ చేసుకుంటూ కుకింగ్ ప్రాసెస్ని కొంచెం తక్కువ చేసి టైం మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీ చేస్తున్నావు? సో ఇవాళ రెసిపీ వచ్చేసి మేథి మసాలా దిబ్బ రొట్టి. ఓకే. సో మేథి మసాలా అనమాట. పర్ఫెక్ట్. అసలు చాలా మందికి ఆ ఫ్లేవర్ అనేది చాలా నచ్చుతుంది. చూద్దాం మరి ఎలా చేస్తావు ఏంటో రొట్టి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో మెంతి ఆకుని నువ్వు పేస్ట్ చేసి తీసుకొచ్చేసావు. సో పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దామా మరి? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్. సో బౌల్డ్ అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసావు అనమాట. ఓకే, వేస్తూ ఉండు. ఒకటి స్పూన్ ఒకటి. యా, ముందుగా శనగపిండి, ఆ తర్వాత సూజీ, రవ్వ, ఇందులోనే కొంచెం ఇంగువ, కారం, ఉప్పు, బేకింగ్ పౌడర్ కొంచెం, బేకింగ్ సోడా కొంచెం, ఓకే, క్యారెట్, పచ్చిమిర్చి అండ్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో. ఓకే. సో చక్కగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనం. అవును. అండ్ అలాగే కరివేపాకు కూడా. సో ఇవన్నీ కలిపేసుకున్నాక మనము లిక్విడ్ ఐటమ్స్ కలుపుకుందాం. ఓకే. సో శనగపిండి ఎక్కువగా యూజ్ చేయకూడదు అంటాను కదా, సో దానికి రీప్లేస్మెంట్గా నువ్వు పెరుగు తీసుకొచ్చావు అనమాట, బ్యాలెన్సింగ్. అవును. ఓకే. ఓకే, ఇప్పుడు ఇందులో మేథి పేస్ట్ వేస్తున్నాం. ఇది కంప్లీట్గా వేసేస్తున్నాను. ఆ తర్వాత కన్సిస్టెన్సీ చూసి మిల్క్ ఇంకా కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఎలాగ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. అవును. ఓకే, ఇందులో ఇప్పుడు కొంచెం మిల్క్. సో కొంచెం సాఫ్ట్నెస్ రావడానికి మనం మిల్క్ యూస్ చేస్తున్నాం. అవును. ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసుకుంటే పర్ఫెక్ట్ అయితే. కొంచెం పెరుగు కూడా. మనం కొన్ని వాటర్ వేసుకుందాం ఇందులో. ఓకే. సో నువ్వు అలా కలుపుతూ ఉండి ఈలోపు నేను ప్యాన్ హీట్ చేసేస్తాను. ఓకే. సో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. సో చాలా క్విక్ ప్రాసెస్, బట్ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం కొంచెం చూసుకోవాలన్నమాట. ప్రిపరేషన్ వర్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అవును. పర్ఫెక్ట్. సో ప్యాన్ కూడా వేడెక్కిపోయింది. నెక్స్ట్ ఇంకో స్పూన్, కొన్ని ఆవాలు,
ఓకే. అండ్ అలాగే కొన్ని నువ్వులు కూడా. సో ఇప్పుడు దాని మీద ఇది వేద్దాం. ఓకే. ఓకే. సో నువ్వులు కూడా వేసుకున్నాం కదా, మనము ఎవ్రీడే ఎస్పెషల్లీ లేడీస్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు తీసుకోవాలి అంటారు. సో ఏ ఫామ్లో తీసుకుంటే బెటర్ అండ్ ఏ టైంలో ఇస్ ద బెస్ట్? సో 1 టీ స్పూన్ అంటే చాలా మంది కొంచెం వేడి ఎక్కువగా అవుతుంది. సో 1 టీ స్పూన్ చాలు. అండ్ ఇది వచ్చేసి మనము మార్నింగ్ టైంలో తీసుకోవచ్చు, లైక్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. లేదు అంటే మనం తీసుకునే ఏదైనా లైక్ సాలడ్స్లో కానీ జ్యూసెస్లో కానీ కూడా ఇంక్లూడ్ చేసి తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడైతే మన కోట అయితే కంప్లీట్ అయిపోయింది నువ్వులతో. ఓకే, మనం చక్కగా 2 వైపులా కాల్చుకోవాలి. ఓకే పల్లవి, సో మంచిగా బ్రౌనిష్ కలర్లో కూడా వచ్చేసింది అండ్ క్రంచీగా కూడా ఉండిపోతుంది. ఓకేనా, మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. మంచి అరోమా కూడా వస్తుంది. సో రెడీ అయిపోయినట్టేనా? లాస్ట్ మేథి మసాలా దిబ్బ రొట్టి రెడీ. ఓకే, మేథి మసాలా దిబ్బ రొట్టి రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూసేయండి. మేథి మసాలా దిబ్బ రొట్టికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, రవ్వ 1 కప్పు, ఇంగువ చిటికెడు, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, మెంతాకు 1 కప్పు, పాలు 1/2 కప్పు, పెరుగు 3 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్. మేథి మసాలా దిబ్బ రొట్టి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో శనగపిండి, రవ్వ, ఇంగువ, కారం, తగినంత ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, మెంతాకు పేస్ట్ వేసి పాలు, పెరుగు, కాస్త నీళ్లు పోసి కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి కాగాక ఆవాలు, నువ్వులు వేసి పైనుంచి కలిపి పెట్టుకున్న పిండిని దిబ్బ రొట్టిలా వేసుకొని 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మేథి మసాలా దిబ్బ రొట్టి రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేస్తుందామా మరి? టేస్ట్. చాలా క్రంచీగా ఉంది అండ్ టేస్ట్ వైజ్ చూస్తే అన్ని ఫ్లేవర్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఎందుకంటే మనం శనగపిండి కూడా వేసాం, పెరుగు, పాలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అన్నీ కనిపిస్తున్నాయి అండ్ చాలా ఫ్లఫీగా ఉందన్నమాట. అండ్ ఆ మేథి ఏదైతే పేస్ట్ చేసి వేసాం కదా, ఫ్లేవర్ చాలా చక్కగా తెలుస్తుంది. నార్మల్లీ లీఫీ వెజిటేబుల్స్ ఎవరు తీసుకోవడానికి ఇష్టపడరు. సో ఈ ఫామ్లో ఇస్తే ఏం చక్కగా తినేస్తారు. వావ్, సూపర్గా ఉంది దిబ్బ రొట్టి. అండ్ నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వెజ్ ఫింగర్ మిల్లెట్ సూప్. వావ్, వెజ్ ఫింగర్ మిల్లెట్ సూప్. కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ మిల్లెట్స్ మనం తరచుగా యూస్ చేయాలి అంటున్నాము అండ్ చాలా వరకు మనము ఫ్లేవర్డ్ రైస్ లాగా యూస్ చేసాము, లేకపోతే ఘీలో అంటే పాయసంలో వేసుకున్నాము. సో కొంచెం సూప్లో కూడా వేసుకుంటున్నాము. స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో రాగి పిండి కూడా తీసుకొచ్చేసాను. సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అండ్ చాలా మంది ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్ రాగులు ఎక్కువగా యూస్ చేయాలి అంటూ ఉంటాము. సో ఇది ఒక మంచి రెసిపీ. స్టార్ట్ చేసేద్దాం. మనం యాక్చువల్లీ రాగి పిండి వేడి వాటర్లో కలపాలి. సో కొంచెం మనం వాటర్ బాయిల్ చేసుకుందాం ఒక ప్యాన్లో. ఇంకొక ప్యాన్లో మనము మిగతా ప్రాసెస్ చేసుకుందాం. అయితే ఈ ప్యాన్ కొంచెం వాటర్ వార్మ్ అయ్యాక అప్పుడు మనం ఈ మిక్సింగ్ బౌల్లో పిండితో కలిపేసుకుందాం. సో నేనైతే వేడి నీళ్ళు పెట్టేసాను. నెక్స్ట్ ప్రాసెస్. సో ఇవన్నీ కూడా ఫస్ట్ సార్ట్ చేసుకొని బాయిల్ చేయాలి. ముందుగా కొంచెం నెయ్యి, ఇంకొక స్పూన్, జీలకర్ర కొంచెం, ఉల్లిపాయలు, ఎండుమిర్చి కూడా,
వెజీస్ కూడా యాడ్ చేసేసుకున్నాము. ఓకే, ముందుగా కాలీఫ్లవర్, ఆ తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ బెల్ పెప్పర్, నెక్స్ట్ పీస్ బఠానీ కూడా. సో మనకి నచ్చిన వెజిటబుల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అవును. సో ఇందులోనే కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ కూడా వేసేద్దాం. ఓకే, కొంచెం పెప్పర్ అండ్ అలాగే సాల్ట్ కూడా. ఓకే, తర్వాత కొత్తిమీర కూడా వేసేద్దాం. సో ఒకసారి మనం ఆ వాటర్ కూడా చూసేద్దాం. పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయాయి. సో ఆఫ్ చేయను. ఆఫ్ చేసేయండి. సో అందులో వేయాలి ఇప్పుడు? లేదు, ఇందులో వేసేయండి. రాగి పిండి ఇందులో కలిపేద్దాం. సో ఒక స్పూన్ ఇచ్చేసి సో మెల్లిగా కలుపుకుంటూ వేసేస్తాను. ఓకే, సో అలా కలుపుతూ ఉండు. ఆల్మోస్ట్ ఇది అయిపోయింది, నేను ఆఫ్ చేసి. అందులో వాటర్ వేసేయండి. సో అది కూడా బాయిల్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అది బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ రాగి పిండి కూడా అందులో వేసేయాలి. ఓకే. సో జావా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. జావా లేకపోతే రాగి సంగటి, ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా సూప్లో కూడా మనము రాగి పిండి యూస్ చేస్తున్నాం అన్నమాట. సో నార్మల్ జనరల్గా అందరు యూస్ చేసే ప్రాసెస్ ఇది. లైక్ వెజిటబుల్స్ సార్ట్ చేసి కొంచెం బాయిల్ చేసి తీసుకుంటూ ఉంటారు. అందులోనే మనము మిలెట్ కూడా యాడ్ చేస్తున్నాం అనమాట, ఫింగర్ మిలెట్ కూడా. సో చక్కగా కలిపేసావు. సో ఇంకాస్త నెక్స్ట్ ప్రాసెస్ ఏదైనా ఉంది? నెక్స్ట్ ఆ వెజీస్ అనేది చక్కగా బాయిల్ అవ్వాలి. సో అది బాయిల్ అయ్యాక ఫైనల్గా ఇది వేసి మనము స్టవ్ ఆఫ్ చేస్తాం. ఓకే, సో కొంచెం టైం పడుతుంది బాయిల్ అవ్వడానికి. సో మూత పెట్టేసి. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఒకసారి చూద్దాం. వావ్, సో కలర్ చేంజ్ అయింది అండ్ వెజిటబుల్స్ కూడా ష్రింక్ అయిపోయాయి. సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనం ఇది అందులో వేసేద్దాం రాగి. ఓకే, సో కొద్దిగా లైట్గా వాటర్ కూడా వేసుకుందాం. సో కొంచెం మరిగితే మన సూప్ రెడీ అయిపోతుంది అనమాట. అండ్ రాగులు ఎస్పెషల్లీ ఏ ఫామ్లో తీసుకుంటే బెటర్? అండ్ ఎవరెవరు అంటే ఎవ్రీడే తీసుకోవచ్చా లేకపోతే వీక్లీ ట్వైస్ అలా తీసుకోవచ్చు? సో రాగి కూడా కొందరికి వేడి ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళు జావా లాగా కొంచెం కర్డ్ మిక్స్ చేసి తీసుకుంటే బెటర్. లేదు అంటే రోటీ ఫామ్లో అయినా ఏ ఫామ్లో అయినా తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తప్పకుండా ఇస్తారు. అండ్ ఐరన్ కంటెంట్ చాలా అవసరం వాళ్ళకి. అండ్ హీమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పడిపోకుండా చూసుకోవాలి. కాబట్టి వాళ్ళు రాగి ఆల్టర్నేట్ డేస్ తీసుకోవచ్చు, వీక్లీ 4 to 5 times. అండ్ అలాగే డయాబెటిక్ పీపుల్కి కూడా చాలా మంచిది. సో మిల్లెట్స్ అన్నీ కూడా వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఎవ్రీ మిల్లెట్ కూడా వాళ్ళు స్విచ్ ఆన్ చేస్తూ తీసుకోవాలి. అండ్ ఎవరికైతే హీమోగ్లోబిన్ వాల్యూస్ పడిపోతూ ఉంటాయో వాళ్ళు రాగిని కొంచెం ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. ఓకే, సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింటుంది. ఒకసారి చూసేద్దాం పల్లవి. చూసేద్దాం. సో చక్కగా బాయిల్ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్య, వెజ్ ఫింగర్ మిల్లెట్ సూప్ రెడీ.
టేస్టీ వెజ్ ఫింగర్ మిల్లెట్ సూప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వెజ్ ఫింగర్ మిల్లెట్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఎండుమిర్చి 2, కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, బఠానీలు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, రాగి పిండి 1 కప్పు. వెజ్ మిల్లెట్స్ ఫింగర్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. మరో పాన్ లో నెయ్యి పోసి కాగాక జీలకర్ర, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కాలీఫ్లవర్, క్యారెట్, క్యాప్సికమ్, బఠానీలు, మిరియాల పొడి తగినంత, ఉప్పు, కొత్తిమీర, కొద్దిగా నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ లో వేడి నీళ్లు పోసి అందులో రాగి పిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. తరువాత ఉడుకుతున్న వెజిటబుల్ మిశ్రమంలో వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి 2 నిమిషాల పాటు ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ వెజ్ ఫింగర్ మిల్లెట్ సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా మరి? ఓకే. పర్ఫెక్ట్. అంటే చాలా మందికి ఆ రాగుల ఫ్లేవర్ నచ్చితే మాత్రం ఇది ఒక పర్ఫెక్ట్ సూప్ అయిపోతుంది అండ్ వాళ్ళ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. సో యూజువల్గా థిక్నెస్ కోసం కార్న్ ఫ్లోర్ యూస్ చేస్తూ ఉంటారు, అలా కాకుండా మనము రాగి పిండి యూస్ చేసాం అండ్ అగైన్ హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంది. ఎస్, అవును. సో సూప్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అందరూ కూడా ఆ కన్సిస్టెన్సీ కోసం చాలా ట్రై చేస్తూ ఉంటారు. కార్న్ ఫ్లోర్ అండ్ ఇంకా మిగతాది కూడా ప్రిజర్వేటివ్స్ అలా యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా మనకు రాగితోనే మంచి కన్సిస్టెన్సీ వచ్చింది. అండ్ దీంట్లో మనం వెజీస్ కూడా యాడ్ చేసుకున్నాం. నార్మల్లీ రాగి జావా అందరూ తీసుకుంటూనే ఉంటారు ఫ్రీక్వెంట్గా. సో వెజీస్ యాడ్ చేసి ఏంటంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఫైబర్ ఉన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. ఇదైతే పర్ఫెక్ట్ అనమాట. సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. మరి 2 న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మెథి మసాలా దిబ్బ రొట్టి. సో మేతిలో మనకు ఫైబర్ అండ్ అలాగే ఫోలేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. బాడీని డీటాక్స్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. దాంతోపాటు వైటమిన్ కే కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే బ్లడ్ చాలా థిన్గా ఉంటుందో సో బ్లడ్ క్లాట్ అవ్వడానికి మేతి అనేది ఉపయోగపడుతుంది. అండ్ బాడీలో టెంపరేచర్ని కూడా చక్కగా మెయింటైన్ చేస్తుంది. pH వాల్యూస్ని కూడా మెయింటైన్ చేస్తుంది. దిబ్బ రొట్టిలో మనం రవ్వ అండ్ అలాగే శనగపిండి యూస్ చేసాం. రవ్వ మనకు కార్బ్స్ అయినప్పటికీ అది మనకు మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. మార్నింగ్ సిక్నెస్ అండ్ అలాగే డిజీనెస్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు రవ్వని కొంచెం ఫ్రీక్వెంట్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ శనగపిండిలో కూడా మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది. సో ఎవరికైతే శనగపిండితో బ్లోటింగ్ సెన్సేషన్స్ ఉంటాయో వాళ్ళు శనగపిండితో చేసుకునే రెసిపీస్ అన్నిట్లో కూడా కర్డ్ కానీ జీరా కానీ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మిల్క్లో ఎక్కువగా కాల్షియం అండ్ అలాగే వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. బోన్స్కి సంబంధించి ఇష్యూస్ ఉన్న వాళ్ళు మిల్క్ ఎవ్రీడే వాళ్ళ డైట్లో తీసుకుంటూ ఉండాలి. అండ్ కర్డ్లో కూడా మనకు మంచి ప్రోబయోటిక్స్, ముఖ్యంగా యాంటీబయోటిక్స్ యూస్ చేసేటప్పుడు మనకు గర్ట్ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా జరగదు. ఆ టైంలో మనము ప్రోబయోటిక్స్కి సంబంధించిన ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి, లైక్ కర్డ్, బటర్ మిల్క్ లేదంటే యోగర్ట్. అండ్ మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వెజ్ ఫింగర్ మిల్లెట్ సూప్. సో రాగిలలో మనకు కాల్షియం అండ్ అలాగే ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎక్కువగా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు అండ్ బ్లడ్ పడిపోకుండా చూసుకోవాలి కాబట్టి వాళ్ళు రాగిని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఇందులో గ్లైసమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. షుగర్స్ ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే బీపీని కూడా స్టెబిలైజ్ చేస్తుంది. సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ 2 రెసిపీస్లో కొంచెం ట్రెడిషనల్ టచ్ అనేది ఉంది. అండ్ దిబ్బ రొట్టిలో అండ్ యాజ్ వెల్ యాజ్ ఇందులో రాగి పిండి కూడా యూస్ చేసాం కాబట్టి అండ్ టేస్ట్ వైజ్ అండ్ హెల్త్ వైజ్ 2 పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదేంటి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.